హలో హోమ్ లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెబీన్స్ హోమ్ కిచెన్. ఫ్రెండ్స్, చూస్తున్నారా, మార్నింగ్ బయటికి వెళ్ళగానే క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. సో అటువంటి టైంలో చూశాను, మా చెట్టుకైతే ఫ్లవర్స్ కూడా సూపర్గా చాలా ఫ్లవర్స్ వచ్చాయండి. తుంచేసుకుందాం అనుకున్నాను. ఇక పైన చూసారా, చందమామ కూడా అలాగే ఉంది. అంత పొద్దున్నే లేచి నేను ఫ్లవర్స్ అన్నీ కట్ చేసుకున్నాను. ఈ ఫ్లవర్స్తో నేను ఏం చేస్తానో నెక్స్ట్ ప్రాసెస్ అయితే చెప్తానండి. ఇక్కడ చూస్తున్నారా, ప్రతి రెమ్మకి 2-3 ఫ్లవర్స్ అయితే వచ్చాయి. మొగ్గలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇటువంటి టైంలో అయితే మాకు రోజు 10-15 ఫ్లవర్స్ అయితే వస్తానే ఉంటాయి. ఇంతకుముందే నేను లైవ్లో కూడా మా చెట్టునైతే పెట్టానండి వీడియోలో, మీరు తప్పకుండా చూడండి. అంతేకాకుండా ఈ ఫ్లవర్స్తో మనం నీడలో ఆరబెట్టేసుకొని బిర్యానీలో ఎలా యూస్ చేసుకోవాలో కూడా నేను వీడియో పెట్టాను. ఈ ఫ్లవర్స్తోనే మనం రోజ్ వాటర్ కూడా చేసుకోవచ్చు, ఫేస్ ప్యాక్ కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే నేను చూపిస్తున్న ప్రాసెస్ ఏమంటే స్వీట్ ఐటమ్ అయితే చూపిస్తున్నాను. అదే అండి, మనం పాన్ షాప్లలో చూస్తూనే ఉంటాం కదా, కిల్లీ తింటానే ఉంటాం కదా పాన్, అటువంటి కిల్లీలో గుల్కన్ ఎక్కువగా వేస్తూ ఉంటారు కదా, అటువంటి గుల్కన్ అయితే నేను చూపిస్తున్నానండి. సో తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎటువంటి డౌట్స్ ఉండవండి. సో తప్పకుండా చూడండి, ఓకేనా? లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే బాగా మంచిగా ఒక 30 ఫ్లవర్స్ అయితే తెచ్చేసుకుని ఈ విధంగా మొత్తం అయితే తుంచేసుకున్నాను. చూస్తున్నారా, ఈ విధంగా తుంచేసుకున్న తర్వాత ఒక డబ్బా అయితే తీసేసుకోవాలండి. సో చెప్తున్నాను కదా, 1 by 1 ప్రాసెస్ అనేది తప్పకుండా చూడండి. గుల్కన్ మీరు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, చేసుకోవచ్చు. నేనైతే మా ఇంటి చెట్టు ఫ్లవర్స్తో చేస్తున్నా అంటే నా అదృష్టమే కదా అండి. మనం ఇంటి బయట ఫ్లవర్స్ తెచ్చుకొని చేసుకున్నామంటే ఇక ఎంత టేస్టీగా ఉంటుంది, మన ఇంటి వంటలాగానే ఉంటుంది కదా. సో చూడండి, ఇప్పుడైతే నేను ఫ్లవర్స్ అయితే ఈ విధంగా డబ్బాలో అయితే కొన్ని వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ లేయర్గా అయితే నేను చక్కెర అయితే ఇప్పటికైతే 1/2 కప్ తీసేసుకొని కొద్దిగా నేను చక్కెర వేసుకుంటా ఉన్నాను. అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, మనం బిర్యానీ లేయర్స్ ఎలా వేసుకుంటామో 1 by 1, అలాగే ఫస్ట్ ఫ్లవర్స్, తర్వాత చక్కెర, మళ్ళీ ఫ్లవర్స్ వేసేసుకోండి, తర్వాత చక్కెర, ఈ విధంగా లేయర్స్ వేసుకుంటా ఉంటే మనకి దాని తర్వాత ఏమవుతుందో అనేది మీకు చూపిస్తాను వీడియోలో అయితే. సో ఈ విధంగా మొత్తం మనం డబ్బా మొత్తం నింపేసుకోవాలి వేసేసుకొని. కాస్త చక్కెర స్వీట్ తింటాం ఎక్కువగానే అన్నవాళ్ళు చక్కెర బాగానే వేసుకోండి. మనకి ఈ రెస్టారెంట్, బిర్యానీ హోటల్స్ ముందర వచ్చేసి ఈ కిల్లీ షాప్లు, పాన్ షాప్లు ఉంటాయి కదా అండి, అక్కడ మనకి ఆల్రెడీ పాన్లలో ఎక్కువగా గుల్కన్ అనేది వేస్తూ ఉంటారు. సో వాళ్ళు అయితే ప్రిపేర్ చేసి తెచ్చుకుంటారు కదా. నేనైతే హోమ్ మేడ్గా మనం గుల్కన్ ఎంత ఈజీగా చేసుకోవాలో చూపిస్తున్నాను. అంతేకాకుండా మన ఇంటి ఫ్లవర్స్ కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా నాటు రోజా స్మెల్ చూసారో లేదో, అద్దిరిపోతుంది స్మెల్ అయితే. మనకి రోజ్ వాటర్ స్మెల్ ఎలా ఉంటుంది, సో అలాగ ఉంటుందండి. సో తప్పకుండా మీ దగ్గర కూడా ఉంటే చేసుకోండి. లేకపోతే మీరు ఈ ప్రాసెస్ చేయాలంటే బయట నుంచి ఫ్లవర్స్ తెచ్చి చేసేసుకోండి, ఓకేనా? ఇప్పుడు మొత్తం డబ్బా మొత్తం మనం వేసేసాం కదా, మనం పైకి కిందికి బాగా అలా మనం కలుపుకోవాలి, ఓకేనా? కలుపుకున్న తర్వాత అలా వదిలేసి ఈవినింగ్ టైంలో ఒక్కసారి తిప్పేసుకోండి, మనకి కాస్త తగ్గిపోతుంది. నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి తిప్పండి, అలా చెంచాతో అలా తిప్పేసేయండి. తర్వాత థర్డ్ డే మీకు ఇలా 1 by 1 వన్ డే అలా వదిలేసి చూసామంటే మనకి ఇదంతా తగ్గిపోతుందండి. ఫ్లవర్స్ అనేవి ఇంత ఉన్నవి ఇంత అయిపోతాయి, చూసారా? ఈ విధంగా ఫ్లవర్స్ అన్నీ బాగా మెత్తబడిపోయి మనకి చక్కెర పాకం చూసారా ఎలాగొచ్చిందో. ఫ్లవర్స్లో చక్కెర పాకం అలా బాగా మునిగిపోయింది. మనం దీన్నే గుల్కన్ అంటామండి. మనం పాన్లో ఈ విధంగా కిల్లీలో వేసుకొని తినే గుల్కన్ అంటే ఇదేనండి. సో సూపర్ టేస్టీగా ఉండే, ఎమ్మీగా ఉండేటువంటి, స్వీటీగా ఉండేటువంటి ఈ గుల్కన్ తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీరు ట్రై చేయాలంటే మీరు బయట ఫ్లవర్స్ తెచ్చుకున్నా సరే నాటు రోజా ఫ్లవర్స్తోనే చేయండి, అప్పుడే టేస్ట్ అనేది బాగా ఉంటుంది దీనిది. చూస్తున్నారా ఎంత బాగా మనకి పాకం అనేది బయటికి వచ్చేసింది. ఆ పాకం అనేది మనకి రోజ్ ఫ్లవర్ స్మెల్లో వెళ్ళేసరికి మనకి టేస్ట్ అయితే సూపర్గా అదురుతుంది. సో చూసారా ఎంత బాగుందో, తక్కువ అయిపోయింది కదా. ఇప్పుడు నేను దీన్ని ఒక గాజు సీసాలోకి అయితే మార్చేసుకుంటానండి. సో దాని తర్వాత నెక్స్ట్ ఈ విధంగా చేసుకోవడమే, ఇంకేం లేదు. మనం అలాగా 3-4 డేస్ అలా వదిలేసామంటే మనకి గుల్కన్ అనేది రెడీ అయిపోతుంది. సో మీరు కూడా మీకు కొత్తగా అనిపించింది, ఈజీగా అనిపించింది అంటే మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కన్నా
తప్పకుండా లైక్ చేయండి, అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు అందరికీ 1 by 1 ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మనకి ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినా సరే మనం వాళ్ళు బిర్యానీలు వాళ్ళకి ఎలాగో మనం బగారా రైస్ చేస్తాం కదా, దాని తర్వాత కిల్లీలో ఈ విధంగా మీరు వేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు, మీరు బాగా హ్యాపీగా అవుతారండి అందరూ. సో చూసారా ఫ్రెండ్స్, మీరు ఇది ఎక్కడి నుంచి తెచ్చారు, షాప్ నుంచి తెచ్చారా, ఎంత టేస్టీగా ఉంది అని వాళ్ళే అంటారు, అంత బాగుంటుంది. సో ఫ్రెండ్స్ నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, రాని వాళ్ళు కూడా తప్పకుండా ఈ విధంగా చేసుకోండి. గుల్కన్ అనేది చాలా బాగుంటుంది. ఇదే ప్రాసెస్ కాకుండా మీరు ఒకసారి ఫ్లవర్స్ మిక్సీలో ఒక్కసారి అలా తిప్పేసుకొని చక్కెర వేసుకొని కూడా పెట్టుకోవచ్చు, ఈ ప్రాసెస్ కూడా చేయొచ్చండి. సో చూసారా, గుల్కన్ మీరు తప్పకుండా మర్చిపోవద్దండి, ట్రై చేయండి. మనం ఎటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ తిన్నా కానీ మనం ఎలాగో పాన్ తింటాము, ఇంట్లో ఎలాగో మనకి ఆకు అనేది ఉంటుంది కదా, ఆకుల అలా వక్క అలాగే సోంపు దాంతోపాటు ఇక్కడ ఈ చున్నం ఉంటుంది, చున్నం వేసుకుంటారు. దాని తర్వాత ఈ గుల్కన్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, అంతే. మీకు సూపర్ స్వీట్ ఉంటుంది టేస్ట్ అయితే. సో చూసారా, ఈ విధంగా చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 2-3 మంత్స్ అయినా ఉంటుంది. సో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.